సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో పొద్దుతిరుగుడు పంట కొనుగోలు ప్రక్రియలో నెలకొన్న జాప్యం రైతులు తీవ్ర ఆందోళనకు దారితీసింది. మార్కెట్ ఆధ్వర్యంలో బెజ్జంకి మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు రైతులు నెల రోజుల క్రితమే తమ పంటను తీసుకొచ్చి పోశారు. అయితే ఇప్పటి వరకు కొనుగోలు జరగకపోవడంతో ఎండలోనే పంటను కాపాడుకుంటూ నిరీక్షిస్తున్నారు. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా పంట నాణ్యత దెబ్బతింటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాలు తరుగు పేరుతో అధికంగా కోతలు విధిస్తున్నారని, దీనివల్ల తాము నష్టపోతున్నామని ఆరోపిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేకపోవడం, బార్దాన్ సరఫరా లోపం, లారీలు అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలతో కొనుగోలు ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయిందని రైతులు పేర్కొన్నారు. కొన్ని చోట్ల కేంద్రం కోటా పూర్తయిందనే కారణంతో పంటను తిరస్కరిస్తున్నారని, దీంతో నిరాశ చెందిన గూడెం గ్రామానికి చెందిన ఓ రైతు తన పంటను తిరిగి ఇంటికి తీసుకెళ్లిన ఘటన చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదనే ప్రచారం రైతుల్లో మరింత ఆందోళన కలిగిస్తోంది. వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తూనే పండించిన పంటను కొనుగోలు చేయకపోవడం అన్యాయమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట పండించడం ఒక సవాలుగా మారితే దాన్ని విక్రయించడం ఇంకా కష్టంగా మారిందని అంటున్నారు. బెజ్జంకి మండలం గూడెం నేను పోసి నెల రోజులే 7 ఎకరాలు పోసి నెల రోజులే ఇక సగం పోయిన ఇళ్ళకి ఇక వశపడక నేను తీసుకొని పోతున్నా ఇంటికి. ఎత్తులు పోతున్నాయి చూడెక్కడిది ఏ వచ్చిన పరదలు తిరిగినాయి, ఎత్తులు కూడా పోయినాయి. వర్షం పడితే మొన్నటి నుండి నెల రోజుల నుంచి పరదలు మొత్తం పుట్టుపడి తిరుగుతున్నాయి. మొన్న వర్షం పడ్డప్పుడు ఇబ్బంది అవుతుంది. కైకిలోళ్ళకి పైసలు ఇద్దామంటే ఇప్పుడు నెల 2 నెలలకు వచ్చి పుట్టిపోయింది. ఇక్కడ తీసుకొచ్చి పోసి నెల రోజులు అవుతుంది. నెల రోజుల నుంచి మాకు పట్టించుకున్న పాపం ఎవరు చెప్పినా, చైర్మన్ చెప్పినా, ఎవరు చెప్పినా మార్కెట్లకు సంబంధించింది మాకు ఏది తెలియదు అని చెప్తున్నారు. బాగా చెప్తున్నారు. మరి ఒకవేళ వాళ్ళు కొనమని ఉద్దేశం మీద ఉన్నట్టుంటే మేము కొనమని చెప్తే మేము డైరెక్ట్ ఏదో మేము వేరే ప్రత్యామ్నాయం చేసుకుంటాం. అటు పావుజరు ఇప్పుడు బయట ఇది ఎంత అంటుంటే 4,000 నుంచి బయట 4 నుంచి 5,000 అంటారు. ఇది పోతాయి కింటలకు 2700 లాస్ అవుతాం. మరి ఆముచ్చటని ఇప్పుడు బ్యానర్ కట్టదు కదా, అక్కడ బ్యానర్ కట్టిర్రు, మేము కొంటామని పెట్టిర్రు, ఎంఎస్పీ రేటు పెట్టిర్రు. మరి వీళ్ళు ఏమంటారు, సెంట్రల్ గవర్నమెంట్ కొనాలంటారు, సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటారు, స్టేట్ గవర్నమెంట్ కొనాలంటే వాళ్ళు ఇప్పుడు మా మీద నాశనం, ఇప్పుడు మమ్మల్ని నాశనం చేస్తారు. ఇంత కాదు, ఇంతకన్నా 3 అంతలు ఇంకా బయట ఉన్నాయి, ఇంకా మార్కెట్లో రాకుండా.